మహాకుంభమేళా సమీపిస్తున్న నేపథ్యంలో తిరుమల నుంచి శ్రీవారి కళ్యాణ రథం ప్రయాగరాజ దిశగా బయలుదేరింది. తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పచ్చజెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న కుంభమేళలో సెక్టార్ 6 బజరంగ్ దాస్ రోడ్డులోని నాగవాసుకి ఆలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాది భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జనవరి 18, 26తో పాటు ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ కుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం అయినందువల్ల అక్కడకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని వివరించారు. ఈరోజు తిరుమల నుంచి ప్రయాగరాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.